మన దేశంలో బంగారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. అంతలా మహిళలను అల్లుకుపోయిన బంగారం ధరలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత నేలకూలాయి. అమ్మయ్య, ఇక తగ్గాయి కదా, ఇప్పటికైనా కొనేద్దామని ప్లాన్ చేసుకునే లోపు 82,000 నుంచి తగ్గుతూ పెరుగుతూ ఇప్పుడు దాదాపు 78,000 పైకి చేరుకుంది. సరేలే, వెండితోనైనా సరిపెట్టుకుందామనుకుంటే ఇది కూడా మళ్ళీ దాదాపు 1 లక్ష పైకి చేరుకుంది. ఎందుకిలా బంగారం వెండి ధరలు ఒకసారి పెరుగుతూ ఇంకోసారి తగ్గుతున్నాయి? మరి బంగారం ధర 2025లో లక్ష చేరుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహిళా జీవితంలో బంగారానికి ఉన్న ఇంపార్టెన్స్ దేనికి ఉండదు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం కొనాల్సిందే. ముఖ్యంగా మన భారతీయులకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం. కాలం కలిసిరాక ఏదైనా నష్టం వస్తే మన బంగారం ఉందిలే అనే నమ్మకం ఉంటుంది. అందుకే అప్పు చేసి అయినా సరే బంగారం కొనేస్తారు. అయితే పోయిన నెల 82,000 పైకి పెరిగిన బంగారం ట్రంప్ విజయం తర్వాత 2 రోజుల్లోనే నేలకూలి 75,000కి పడిపోయింది. బంగారం ధరలు మళ్లీ పైకి చేరుకుంటున్నాయి. శుభకార్యాలతో పసిడి మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో పోయిన వారం తగ్గిన రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అవ్వడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. పోయిన వారం తగ్గిన కిలో వెండి ధర ఇప్పుడు మళ్లీ పెరిగి 1,100 రూపాయలకి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో గత వారం రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఏకంగా 79,960కి పెరిగింది. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,120 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,610కి చేరింది. పసిడి ధరలు వరుసగా 3 నెలలు పెరిగిన తర్వాత 2024 నవంబర్ చివరి వరకు దాదాపు 2.60% తగ్గుదల నమోదు చేశాయి. ఇజ్రాయిల్ మరియు హిజ్బుల్లాహ్ మరియు పెరుగుతున్న యుఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడంతో విలువైన పసిడి ధర తగ్గింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మళ్లీ ఉద్రిక్తత, ఇజ్రాయెల్ హెజ్బొల్లా కాల్పుల విరమణ ఉల్లంఘనపై పరస్పర ఆరోపణలు చేసుకోవడం, భారత్లో పెళ్లిళ్ల సీజన్ వంటివి బంగారం ధరలను పెంచే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణుల అంచనా. పెళ్లిళ్ల సీజన్ కావడంతో 78,800 రూపాయలకి పైగా చేరవచ్చు అనే అంచనాలున్నాయి. మళ్లీ డిసెంబర్ నెలలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ఈ నిర్ణయం కూడా గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. ఏదెలా ఉన్నా బంగారం ధరలు దిగిరావాలని సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మన దేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 855 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. అయితే ఇందులో 510 టన్నుల బంగారం భారత్ వద్ద ఉండగా మిగిలిన బంగారాన్ని ఇతర దేశాల్లో నిల్వ చేసింది. భారత్ తర్వాత అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన దేశంలో 9వ స్థానంలో జపాన్ నిలుస్తోంది. ఆ దేశం దగ్గర ప్రస్తుతం 846 టన్నుల బంగారం ఉంది.